జై శ్రీరామ్ ఈ నామము కోటాను కోట్ల భారతీయులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పౌరులను సైతం ఆకర్షిస్తుంది. ఏంటి అసలు దీని యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది? ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఎందుకు వస్తుంది? కేవలం ఒకే ఒకటి, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ మందిరం జన్మస్థలి అయినటువంటి అయోధ్యలో నిర్మించాలి. గతంలో అనేక కారణాల వల్ల ఇది డెమాలిష్ అయింది. దాని తర్వాత నిర్మించాలని కరసేవతో మొదలైంది. ఈ కరసేవతో మొదలైనటువంటి కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది రామభక్తులు అయోధ్య చేరుకున్నారు. మనతో కరసేవలో పాల్గొన్నటువంటి ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాము. ఆ రోజు ఎట్లా అయింది, ఎందుకు ఈ ప్రస్థానం వస్తుంది అంటే జనవరి 22న ఇప్పటికే అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దారు. రామ మందిర నిర్మాణం పూర్తయింది. దాన్ని అన్ని లాంఛనాలతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. శ్రీరాముని అక్షింతలు పంచుతున్నారు, ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. ఊరూరా జై శ్రీరామ్ నినాదాలతో మారిపోతున్నటువంటి పరిస్థితి. మనతో రాజమౌళి ఉన్నారు, లక్ష్మణ్ ఉన్నారు. వీరితో పాటు చాలామంది కరసేవలో పాల్గొన్నారు. వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుకుంటారు. చెప్పండి, సో ముందుగా మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అసలు మాతో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గత 34 సంవత్సరాల కింది మీ పేరు నా పేరు వేముల రాజమౌళి. మా స్వగ్రామం తేలుకుంట, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. 34 సంవత్సరాల కింది చెలో అయోధ్య కరసేవలో పాల్గొన్న మా మధుర అనుభూతులను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అది చాలా అద్భుతమైన ప్రయాణం. మొదటగా రామజ్యోతిని గ్రామాలకు తీసుకొని వచ్చి మేము కరసేవ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఆ అఖండ జ్యోతిని వెలిగించుకుంటూ ఉన్న వారికి మొదట మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 536 పైచిలకు ఇక్కడ నుండి రామగుండం రైల్వే స్టేషన్ నుండి కదిలి వెళ్ళడం జరిగింది. మేము ఖచ్చితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలి అనే తపనతో జై శ్రీరామ్ అనే నినాదంతో చెలో అయోధ్య కరసేవలో అప్పటి ఆ కండువాలు జ్ఞాపకానికి ఇంకా ఉంచుకున్న సందర్భాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం, మేము పాల్గొన్న ఆ కార్యక్రమం ఈ జనవరి 22 దిగ్విజయంగా పూర్తి అవుతున్న సందర్భంగా మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము అప్పుడు ప్రయాణిస్తూ వెళ్ళిన సందర్భాలలో రైలు ప్రయాణంలో మేము వెళ్తూ ఉంటే ఎక్కడ రైలు ఆగినా జై శ్రీరామ్ అంటూ మాకు టిఫిన్లు, ఛాయలు అందించుకుంటూ మాకు అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు. అవి మేము ఇప్పటివరకు మర్చిపోయే పరిస్థితి లేదు. తర్వాత ఒక శంకర్గఢ్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అటకాయించడం జరిగింది. ఈ కండువాలు, ఈ చెలో అయోధ్య, ఈ కరసేవ వాళ్ళను ఆపి, అప్పుడు రామకృష్ణారెడ్డి గారి సారథ్యం, కాజిపేట లింగయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన మక్కాన్ సింగ్ గారు, అట్లా చాలామంది మాతో ఉండిరి. రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఆ రైలు రోకో కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మా అందరినీ అరెస్ట్ చేసి విడిచిపెడదామనే ఆలోచనలో మరి వెళ్ళిపోండి అని అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యకి వెళ్తాం కానీ మేము ఇంటికి పోమనే నినాదంతో మేము ఉండడం జరిగింది. తర్వాత అక్కడి నుండి మమ్మల్ని ములాయం సింగ్ యాదవ్ బీడీ గోదాములలో మమ్మల్ని ఉంచడం జరిగింది. అక్కడి నుండి మేము అడవి ద్వారా ఒక 65-70 కిలోమీటర్లు ఉరికి నడిచి ప్రయాసల కోర్చి సాయంత్రం వరకు మధ్యప్రదేశ్లో ఉన్న డబౌరా స్టేషన్లో చేరిన తర్వాత మాకు మిలిటరీ వాళ్ళ ఆ ఫోర్సు అదంతా మాకు తగ్గి ఆ ఒక్కరోజు అక్కడ మేము విశ్రాంతి తీసుకొని అక్కడి నుండి మళ్ళీ అయోధ్య వైపు ప్రయాణం చేసిన తర్వాత నైనీ స్టేషన్లో మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేసి నైనీ సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. ఆ నైనీ సెంట్రల్ జైల్లో దాదాపు మేము 13-14 రోజులు అట్లా ఉన్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడు మేము సేఫ్గా ఉన్నామనే ఆలోచనతోటి ఇంటికి కూడా మాకు అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వస్తే టెలిగ్రామ్లు కూడా మేము పంపించుకోవడం జరిగింది గ్రామాలకు. ఆ తర్వాత అక్కడ మాకు జైల్లో నుండి
వదిలిపెట్టేటప్పుడు ముఫ్త్ అని ఒక చేతి మీద అందరికి స్టాంప్ ఎత్తే దాని ప్రకారం మేము ఇక ఫ్రీగా అక్కడ నుండి మా ట్రూపు అంటే అక్కడ 2-3 ట్రూపుల్లాగా విడగొట్టి అందరిని బయటికి పంపించడం జరిగింది స్టేషన్ మన జైలు నుండి. అప్పుడు మేము త్రివేణి సంగమం దర్శనం చేసుకొని ఆ నుంచి గంగా యమున సరస్వతి స్నానం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ మేము కాశీ దర్శనం చేసుకొని చిట్ట చివరగా మేము అయోధ్యలో బాలరాముని మందిరాన్ని దర్శనం చేసుకొని తిరిగి రావడం జరిగింది. ఆ అద్భుతాన్ని ఇప్పుడు మన టీవీ ద్వారా పంచుకోవడం. రామగుండం రైల్వే స్టేషన్ నుంచి రామమందిర నిర్మాణం కోసం కదిలినటువంటి అడుగులు ఎంతో మధురం, అద్భుతం. లక్ష్మణ్ ఉన్నారు మనతో. లక్ష్మణరావు, చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? అసలు ఏం జరిగింది? ప్రయాణం ఎట్లా కొనసాగింది? కరసేవకులో భాగంగా కరీంనగర్ నుండి అయోధ్య వెళ్ళడం జరిగింది. మధ్య మధ్యలో అరెస్టులను తప్పించుకొని అయోధ్యకు చేరుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్న ప్రభుత్వం అక్కడున్న కరసేవకులను విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 1000 మందిని చంపి శవాలను సరైన నదిలో ఇసుక బస్తాలు కట్టి శవాలను తెలియకుండా లోపల పడేసిరు. చంపేసిందా? అప్పుడు చంపేసిరు 1000 మందిని. అధికారికంగా కొన్నే బయటకు వచ్చిన అధికారికంగా అన్ని శవాలను పూల్చిపెట్టిన సంఘటన చాలా విచారకరంగా అనిపించింది, బాగా అనిపించింది. అటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఈరోజు రామ మందిరము 22 తారీఖు నాడు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఆర్టీవీ. సో మీరు ఎక్కడ స్టార్ట్ అయినారు? రామగుండంలో మీరు ఎన్ని గంటలకు ఎక్కిండ్రు? మీ రైలు ప్రస్థానం అంతా కూడా మాతో పంచు. రామగుండంలో ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో యూపీ బార్డర్లో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి మమ్మల్ని ఒక విలేజ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము అక్కడ నుండి తప్పించుకొని మధ్యలో అరెస్ట్ను అధిగమించి కొన్ని రోజులు జైల్లో జీవితం గడిపి అలహాబాద్ 9 సెంటర్స్ జైల్లో 12 రోజుల జైలు జీవితం అనుభవించి తర్వాత మేము అయోధ్య చేరుకోవడం జరిగింది. ఈ అయోధ్య కరసేవకులో భాగంగా ప్రయాణంలో చాలా విలేజ్లో రామభక్తులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ స్వాగతం పలికి మాకు అన్ని విధాలుగా సహకరించిన. మీరేం తిన్నారు అసలు? అడుగడుగున పోలీసుల యొక్క నిర్బంధాలు, ఎక్కడ కనబడితే వాళ్ళకి అరెస్ట్ చేయడము, మెజిస్ట్రేట్ ఆదేశాలు, రాష్ట్రం ఉక్కుపాదంతో కరసేవను అణచివేయాలని చూసింది. శిలాన్యాసం నుంచి మొదలు పెడితే కరసేవలో ఒక దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంది? ఏం తిన్నారు అప్పుడు? దారి పొడవునా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో అయోధ్య చేరుకోవాలనే లక్ష్యంగా మాకు ప్రతి విలేజ్లో ఆహారం కానీ మంచినీళ్ళు కానీ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న ప్రజలు చాలా ఆహ్వానం పలికిరు మాకు. ఆ విధంగా చేరుకొని ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు మనం అయోధ్య గుడిని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మొత్తం మీద రామమందిర నిర్మాణం కోసం తాను సైతం గతంలో మనం వింటున్నాం, రామాయణ కాలంలో సీత అన్వేషణ కొరకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించాడు. వారధి నిర్మాణం ఒకటే శరణ్యం అనుకున్నటువంటి క్రమంలో ఉడతా భక్తిగా ఉడత సైతం చిన్న చిన్న గులికరాలను తీసి ఆ సముద్రంలో వేసి రామసేతు నిర్మించినట్టుగా ఎవరికి వారు పల్లె పట్టణం అనేది తేడా లేదు, ఒక్కటే నినాదం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఐక్యం చేసింది. అదే జై శ్రీరామ్ అనేటువంటి నినాదం. తాను ఏమైపోతున్నా, తన కన్నవారు వద్దన్నా ఉన్న ఊరిని వదిలిపెట్టి కన్నవారికి చెప్పి కొందరు, చెప్పక కొందరు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇలా ఒక్కటేమిటి, ఒక వృత్తితో తేడా లేదు, వయసుతో తేడా లేదు. ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటి సీనియర్ నేత అయినటువంటి ఎల్కే అడ్వాణీతో జత కలిసి కదం కదం కదిపారు. అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీయే కాదు, దేశం మొత్తం కట్టుబడి ఉంది. వారిచ్చినటువంటి పిలుపు మేరకి అందరూ సహకరించారు. అందరి సహకారం వల్లనే అయోధ్యలో అద్భుతమైనటువంటి రామమందిర నిర్మాణం కళ సాకారం అవుతున్నటువంటి వేళ ఇది కేవలం ఈ ఇద్దరి అనుభవాలే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కోటాను కోట్ల భారతీయుల చిరకాల స్వప్నం. అయోధ్యలో రాముడు జన్మించాడు, సుందరమైనటువంటి భవనాన్ని, ఆలయ నిర్మాణం జరిగి తీరాల్సిందే అని చెప్పినటువంటి సందర్భం, కోరినటువంటి పరిస్థితి పూర్తిగా కళ సాకారం కావడం పట్ల ఇప్పటికే ఒక ఆనంద ఉత్సవాలు అయితే వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV.
కరీంనగర్ నుండి.